సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ కేటగిరీ కింద అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. అంటే డిగ్రీ ఉన్న వాళ్ళకి కొన్ని పోస్టులు, అలాగే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వారికి కొన్ని పోస్టులు సపరేట్ గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి మొత్తంగా 8,868 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ డిగ్రీ అప్లికేషన్ పెట్టచ్చు. అలాగే ఇంటర్మీడియట్ 10+2 ఏదైనా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంటర్మీడియట్ కింద 10+2. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంది అండ్ అప్లికేషన్ డేట్స్ ఏంటి విషయాల గురించి ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాను నేను. సో వీడియోలోకి వెళ్ళే ముందు రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో ఆర్ఆర్బీ సంబంధించిన నోటిఫికేషన్ సమ్మర్ చూసినట్టయితే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులో స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు. ఇది డిగ్రీ చేసిన వాళ్ళకి అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్న పోస్ట్ అండి. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్స్ క్లర్క్. సో ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చేసరికి మనకి గ్రాడ్యుయేషన్కి సపరేట్గా ఇచ్చారు అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా సపరేట్ ఇచ్చారు. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కూడా అప్లికేషన్ పెట్టచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. తర్వాత జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా. ఓకే, తర్వాత టోటల్ వేకెన్సీ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్లో అంటే డిగ్రీ పైన పోస్టులు వచ్చేసి 5,810 పోస్టులు ఇచ్చారు. అలాగే 12th లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో 3,058 పోస్టులు ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ పెట్టారు. తర్వాత రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే డిగ్రీ మీద అప్లికేషన్ పెట్టే వారికి 21 అక్టోబర్లో స్టార్ట్ అయిందండి. 20th నవంబర్ 2025 వరకు ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో అప్లికేషన్ చేయాలనుకుంటే 28th అక్టోబర్లో స్టార్ట్ అయింది, 28 అక్టోబర్ అండ్ 27th నవంబర్ 2025 వరకు ఉంటుంది. అంటే 1 మంత్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా అప్లికేషన్ చేసుకోవడానికి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ. ఓకే, తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ కింద అప్లికేషన్ పెట్టే వారికి 18 years to 33 years ఉండాలి. అండర్ గ్రాడ్యుయేషన్ అయితే మాత్రం 18 years నుంచి 30 years ఉండాలి. నేను డీటెయిల్స్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెలక్షన్ ప్రాసెస్ సరికి CBT1, CBT2 ఉంటుంది. అలాగే CBAT అండ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్. CBT1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్. తర్వాత ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఉంటుంది యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుందండి. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇవన్నీ అయిపోయినాక మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో పోస్టింగ్ డీటెయిల్స్ చూసినట్టయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,416 పోస్టులు ఉన్నాయండి. అంటే ఎక్కువగా ఉన్నాయి దీనికి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి. అలాగే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 921 పోస్టులు ఉన్నాయి, అంటే అక్రాస్ ఇండియా. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, స్టేషన్ మాస్టరు 615, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161, ట్రాఫిక్ అసిస్టెంట్ 59. సో ఈ మొత్తం కలుపుకొని 5,810 పోస్టులు ఉన్నాయి, అంటే అక్రాస్ ఇండియా. సో దీంట్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో చూసినట్టయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 163 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 394 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్కి 77 పోస్టులు, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2,424 పోస్టులు ఇవ్వడం జరిగింది. మొత్తంగా 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేషన్కి ఇవ్వడం జరిగింది అన్నమాట. దీంట్లో హైయెస్ట్గా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ దీనికి ప్రిపేర్ చేయండి. ఓకే, ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అయితే మామూలుగా 20th అక్టోబర్ రిలీజ్ చేయడం జరిగింది, ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్కి. అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ కింద నోటిఫికేషన్ 27th అక్టోబర్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డేనే ఇవ్వడం జరిగిందంటే 21 అక్టోబర్ 2025 నుంచి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి అప్లికేషన్ ఇచ్చారు. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్న వారికి 28th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్కి 20th నవంబర్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ ఉన్న వారికి 27th నవంబర్. అలాగే ఫీ పేమెంట్ అంటే ఫీజు ఒకవేళ అప్లికేషన్ చేసినా కూడా ఫీజు పేమెంట్ వచ్చేసరికి 22nd నవంబర్ 2025 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2 days తర్వాత కూడా కట్టుకోవచ్చు అన్నమాట. 20th క్లోజ్ అయినా సరే అప్లికేషన్ అనేది ఫీ పేమెంట్ అనేది 22nd వరకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా 2 days ఎక్స్టెండ్ చేస్తారు ఫీ పేమెంట్కి మాత్రమే. అంటే 27th ఒకవేళ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయినా సరే ఫీ పేమెంట్ మాత్రం 29th వరకు కూడా కట్టుకోవచ్చు. హైలైట్ ఏంటంటే దీంట్లో ఒక హైలైట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఒకవేళ ఏమైనా మిస్టేక్ జరిగితే, ఆ పొరపాటు కనుక జరిగితే మళ్ళీ మనకి కరెక్షన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడంటే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్న వాళ్ళకి 23rd నవంబర్ నుంచి 2nd డిసెంబర్ వరకు, అంటే దాదాపుగా 9-10 days వరకు కూడా మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ఇది కూడా అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా 10 days వరకు కూడా
అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ టైంలో కూడా ఏమైనా కరెక్షన్ ఉన్నాయని మిస్టేక్స్ ఉన్నా సరే మళ్ళీ దాన్ని కరెక్షన్ పెట్టుకోవచ్చు ఎగ్జామ్ కన్నా బిఫోర్. ఓకే, అండ్ ఎవరికైనా హ్యాండిక్యాప్ ఉంటే స్క్రైబ్ కూడా కావాలంటే వాళ్ళు ఆ 3rd డిసెంబర్ నుంచి 7th డిసెంబర్ వరకు మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అయినా సరే అండర్ గ్రాడ్యుయేషన్ అయినా సరే, అంటే స్క్రైబ్స్ అంటే రాయలేని వాళ్ళు ఉంటారు కదా, పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏజ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మామూలుగా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్న వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు కదా, అలాగే 12th లెవెల్ అంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉంది కదా. సో దీంట్లో మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, మైనారిటీస్ కూడా సపరేట్గా కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మామూలుగా అయితే 1/1/2008, ఓకే, దీనికి లోయర్ ఏజ్ లిమిట్ అన్నమాట. ఇది 1/1/2008 కన్నా ముందు పుట్టుండాలి. ఓకే, ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్, అంతకన్నా ముందు అంటే దాని తర్వాత పుట్టినోడికి ఎలిజిబిలిటీ లేదు. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వచ్చేసరికి 2/1/1993 తర్వాత పుట్టుండాలి. దానికన్నా ముందు పుట్టిన వాళ్ళకి అవకాశం లేదు. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 2/1/1990 ఆ తర్వాత పుట్టిన వాళ్ళే ఉండాలి. ఓకే, సో అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం ఒక 2 years ఎక్స్టెండ్ చేశారు. 2/1/1988 దాని తర్వాత అంటే 2/1/1988 తర్వాత పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, అంతకుముందు పుట్టిన వాళ్ళు కాకుండా. ఓకే, సో మామూలుగా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీకి 1988 కాబట్టి ఆల్మోస్ట్ ఒక 37 years వరకు కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకి 35. సో అలాగే సేమ్ రిలాక్సేషన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకే కదా, సో అందరికీ కూడా 2 years అట్లా ఎక్స్చేంజ్ చేయడం కూడా జరిగింది. సో ఓకే, దీన్ని బట్టి కూడా మీరు అప్లికేషన్ పెట్టచ్చు. మీరు రిజర్వేషన్ కింద కనుక అప్లికేషన్ పెడతట్టయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు. ఆ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్కి వచ్చేసరికి మామూలుగా జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు ఉంటుందండి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా 250 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కూడా మీకు 250 రూపీస్ కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే పేమెంట్ చేశారో, అంటే ఫోన్పే కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ అయినా సరే, మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ అయితే పే చేశారో, మీరు ఫస్ట్ ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే మళ్ళీ రిఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో అలాగే ఓబీసీ జనరల్ వాళ్ళు కూడా 500 ఫీ పేమెంట్ చేసినప్పటికీ కూడా మనం ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కనుక రాస్తే దాంట్లో 400 రూపీస్ కూడా మళ్ళీ రిఫండ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. కానీ ఖచ్చితంగా అటెండ్ కావాలి, అటెండ్ కాకపోతే మాత్రం అమౌంట్ అనేది రిఫండ్ రాదు. సో ఓకే, సో ఇదండి. సో చూసారు కదా, సో ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగానే ఇచ్చారండి. అంటే 37 years వరకు ఎస్సీ, ఎస్టీ వారికి 37 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే రైల్వేలో జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే ఆర్ఆర్బి సంబంధించి ఎన్టీపీసీ పోస్టులు కూడా కన్సిస్టెన్సీగా తగ్గుతూ వస్తున్నాయండి. ఇప్పుడు మామూలు 2019లో దాదాపుగా 40,000 పోస్టులు ఉండే, అలా తగ్గుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు మాత్రం ఇంకా చాలా లీస్ట్ అనమాట ఈ సంవత్సరం అనేది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఈ సంవత్సరం అనేది చాలా తక్కువ ఇంకా. కానీ కొన్ని పోస్టులకైతే ఎక్కువ ఉన్నాయి, ఆ స్టేషన్ మాస్టర్ అట్లాంటి పోస్టులు ఉన్నాయి కదా, వాటికి అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన పోస్ట్ కూడా అప్లికేషన్ పెట్టచ్చు. కాకపోతే డబల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది, అంతే, మించి లేదు. సో దీనికి సంబంధించి ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనే విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. అలాగే ఏ విధంగా అప్లికేషన్ పెట్టాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏందనే విషయం గురించి కూడా నేను సపరేట్గా వీడియో ఇస్తాను. ఇదండి ఇలాంటి వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.